IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై 6 కేసులు ఉన్నాయి. ఈ వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా పిటిషన్ దాఖలు అయితే చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు రాహుల్ గాంధీ దిగేస్తున్నాడు అక్కడ. ఈయన మీద ఇన్ని కేసులుంటే మీకు ఏం అవసరం వచ్చింది తీర్చుకోవాల్సిన అవసరం? చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులుంటే మీకు అంత అవసరం ఏమొచ్చింది? నితీష్ కుమారు చంద్రబాబు మీద సిబిసిఐడి కేసులు, సిఐడి కేసులు మాట్లాడుతూ మన మామూలు రాయలసీమ ఎంపీ ఎవరు కాముంది ఈయన అంటే ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ ఎవరు ఇచ్చారంటే ఒక పక్క ఊతకర్ర, రాహుల్ మన మామూలు చంద్రబాబు ఒక ఊతకర్ర, ఈ మన మామూలు నితీష్ కుమార్ ఒక ఊతకర్ర అంటే చంద్రబాబు ఊతకర్ర కాదు కత్తి అని చెప్పిందామా? చెప్పిందా? పార్లమెంట్ సభ్యురాలు చెప్పింది కదా. ఇట్లాంటి అన్నింటిలో పెట్టుకుంటే ఏంటంటే విషయాలు ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత ఇసుక అక్రమాలు కానీ, ఇన్నర్ రోడ్డుల్లో కానీ జరిగాయి. ఈ వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా స్వర్ణాంధ్ర పత్రిక అంటే ఎడిటర్ బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు ఉంటుంది? అంటే స్కామ్ అంటే ఇప్పుడు 52 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు. మరి ఎందుకు వచ్చాడు, ఎందుకు పోయాడు, దాని గురించి అసలు ఏం వివరణ లేకుండా వాళ్ళు ఎందుకు వివరణ ఇవ్వాలి కదా? అసలు ఏం జరుగుతుంది, కేసు ఉందా లేదా, అసలు దాని మీద అది 17A ఉందా లేదా కూడా తెలియదు ఎవడికి. 17A ఉంటే అతను బయట రాకూడదు. అసలు ఆ కేసులన్నీ పెండింగ్ పెట్టుకొని నాటకం ఆడుతున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాల వాళ్ళు బాగా గట్టిగా ఉన్నారు. పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు మీదను, నితీష్ కుమార్ మీద పెద్ద చెప్పలేక నితీష్ కుమార్ ఏమంటున్నాడు, ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు, లేకపోతే రాష్ట్రానికి మాకు లాలన్ సింగ్ ఉన్నాడు, అతను లాలన్ సింగ్ రైల్వే మంత్రి కావాలని అడుగుతున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కానీ అసలు ఇప్పుడు ఎవరు ఇతన్ని ప్రస్తుతానికి మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు చంద్రబాబుని. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. అతని మీద కేసులు ఉన్నమాట వాస్తవమే. చేసినా కూడా చంద్రబాబు నాయుడుతో పాటు 114 మందిని కూడా ప్రతివాదులు చేరుస్తూ వారిని కూడా ప్రశ్నించాలంటూ కూడా బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేశారు. తప్పేముంది? న్యాయ వ్యవస్థలో తప్పు వాళ్ళు చేశారంటే అందులో ప్రైమా ఫేసీ లేకపోతే వాళ్ళు కేసు తీసుకోరుగా. పిటిషన్ వేసారనుకోండి, దీంట్లో నిజాన్ని ఉంది అనుకుంటే ఖచ్చితంగా కేసు తీసుకుంటారు. తప్పే ఉంది? భారతదేశంలో కేసులు పెడితే తప్పే ఉంది? అందులో బయటరా నిరూపించు. నువ్వేమన్నా అతిథుడు కాదుగా, నేనే అతిథుడు కాదుగా. నా మీద కేసు నేను కూడా పోవాలని, కోర్టు పోవాలని నేను పోయిరా వేయటం తప్పేం కాదు. ఎందుకంటే పరిస్థితులు గంగాధర్ తిలక్ గారు ఏమంటారంటే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళంతా కూడా వాళ్ళ కేసులు కప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అందుకోసం నేను పిటిషన్ దాఖలు చేశానని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? వాస్తవం. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ మీద కేసులు కానీ లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా పనిచేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి తప్ప ప్రజల కోసం ఉపయోగపడతాయి మాత్రం నేను అనుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసులు ఉన్నాయి. వాటిని విచారణ జరిపించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఎవరికి? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 53 రోజులు జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారిని. దాని గురించి ఏ ఆధారాలు లేవు. అక్రమంగా అరెస్ట్ చేసిందని ప్రజలందరికీ తెలుసు. అది ఇంకేం కేసులు అంటే ఆయన మీద కేసులు 34 కేసులు ఉన్నోడే బయట తిరుగుతున్నాడు. ఏ కేసులు లేనోడు లోపల అన్యాయంగా వేసి ఉంచారు 53 రోజుల నుంచి. ఇంకెక్కడ న్యాయం ఉంది? అది దొంగోడు బాగానే తిరుగుతున్నాడు. నిరుకొచ్చే వరకు మాత్రం అదే దోషులు శిక్షించకుండా అలా వదిలేస్తుంది. కోర్టు కూడా పట్టించుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరి పట్టించుకోలేదు. అప్పట్లోనూ అంతా ఆయన చేతిలో ఉంది అధికారం అంతాను. ఇంకా అంతకుమించి ఇంకేముంటుందండి? ఇంకా అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి కూడా స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాల గంగాధర్ గారు అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాంటిది ఏం జరగలేదండి. టీడీపీ ప్రభుత్వంలో మటుకు అలాంటిది అన్యాయంగా అక్రమంగా ఎలాంటివి ఏం లేవు. ఇవన్నీ వాళ్ళు కల్పించి పెట్టినవి. వైసీపీ వాళ్ళు అన్నోళ్ళు వాళ్ళు కల్పించి పెట్టినవే తప్ప ఏమైనా ఉంటే వాళ్ళు నిరూపించాలి కదా. నిరూపించుకుంటే లోపల వేయచ్చు ఎవరైనా ఒకటే.
చట్టానికి ఎవరైనా ఒకటే నిరూపించి లోపలేపించు బాగుంటుంది. ఏమీ లేనిది దొంగ పెట్టించుకోవడం, దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడం ఇవన్నీ అనవసరం కదండి. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు కూడా 114 మందిని కూడా ప్రతివాదులుగా చేర్చారు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నించాలంటూ కూడా బాలగంగాధర తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేసులు పెట్టారండి. దాని గురించి అసలు చేశారా చేయలేదా మరి నిరూపించాలి కదా. దాని గురించి నిరూపించిన తర్వాత దోషులైతే కఠినంగా శిక్షించాలి. ఎవరైనా ఒకటే. ఏమీ లేకుండా నువ్వు దొంగ అని చెప్పి అంటూ సుఖం ఏముంది? నిరూపించాలి కదా. నిరూపించకుండా నువ్వు చెప్తే సుఖం లేదు కదా. ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నప్పుడు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? అన్ని శాఖలు నీ చేతిలో ఉన్నాయి. మరి అప్పుడే నువ్వు అరెస్ట్ చేయాలి కదా. చేయకుండా ఆడు దొంగ ఈడు దొంగ అని చెప్పుకుంటే సుఖం ఏముంది? ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చింది కదా, వీళ్ళు కేసులు మొత్తాన్ని కూడా కప్పిపుచ్చుకుంటున్నారని బాల గంగాధర్ తిలక్ గారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే ఇంకా అధికారంలోకి వచ్చి కనీసం 20 రోజులు కూడా అవ్వలేదు. ఎలాగే వీళ్ళు కప్పించుకుంటారు కేసులని? నేను ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉంటుండగానే మీరు అప్పుడు ఇంకా ఎక్కి నెల కూడా అవ్వలేదు. ఇంకా 20 రోజులు కూడా అవ్వలేదు. 20 రోజులు అవ్వకముందు కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారని చెప్తే నమ్మేది ఎవరు? ప్రజలు ఎవరు నమ్మరు. అది ప్రజలందరికీ తెలిసి ఎవరు మంచివాడు ఎవడు దొంగ అనేది ప్రజలు ఆలోచించి అజగ్గా మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ప్రజలే తీర్పు ఇది అంతాను. వాడు ఈడు చెప్పిన మాట అనవసరం. వాడు దొంగ ఈడు దొంగ అన్నది అనవసరం. అది మరి బాల గంగాధర్ తిలక్ గారు ఈ పిటిషన్ వేయటాన్ని ఎలా చూస్తారు? వేస్తుంటారండి. ఈకనే ఉంటారు. వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవాలి. మాఫీ చేసుకుంటాని కోసం వాడి మీద బురద జల్లాలని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. అన్నీ గుర్తు మాటలు అన్నీ. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన 6 కేసులు ఉన్నాయి. వీటిని వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆ కేసులన్నీ మొత్తం ఫ్రాడ్ కదయా. ఆ కేసులు నిలబడవు, ఊరికే వేసినాయి పాతాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. స్కిల్ డెవలప్మెంట్స్ కేసు, అలాగే ఎన్ఆర్ రింగ్ రోడ్డు, వీటిపైన కూడా విచారణ త్వరగా జరిపించాలంటూ కూడా స్వర్ణాంధ్ర పత్రిక బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేశారు. కోర్టే కొట్టేసింది. ఇంకేముంటాయి కేసులు అవి? మరి ఏంటి ఎలాంటి పిటిషన్ దాఖలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? తప్పది, అవి పెట్టినా నిలబడవు. చంద్రబాబు నాయుడుతో పాటు కూడా 114 మందిని కూడా ప్రశ్నిస్తూ పిటిషన్ దాంట్లో ప్రతివాదులుగా చేర్చారు. వాళ్ళని కూడా ప్రశ్నించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వేస్ట్ అయ్యి నిలబడవు. అంటే బాల గంగాధర్ తిలక్ గారు ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, వాళ్ళ కేసుని కప్పుపుచ్చుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నిస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అధికారంలోకి రాకముందే వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఏది ఆయన మీద వేసిన 5-6 కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంకేముంటుంది అలా? మరి బాల గంగాధర్ తిలక్ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమో మనకేం తెలుసు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 6 కేసులు ఉన్నాయా, ఇవి వెంటనే విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా స్వర్ణాంధ్ర పత్రిక బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం చూస్తాం, పైన మోడీ గారు ఉన్నారని చెప్పి ఏమవుదు. అది మోడీ గారు ఏమన్నా ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఏమన్నా కదలికి రావచ్చు. అంటే టీడీపీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది, వెంటనే దీన్ని విచారణ చేపట్టాలంటూ కూడా బాల గంగాధర్ తిలక్ గారు అయితే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం చెప్తామని గవర్నమెంట్ కదా, ఇంకా 4 రోజులు ఆగాలి ఏంటనేది తెలుసుద్ది. అంటే చంద్రబాబు నాయుడుతో పాటుగా 114 మందిని కూడా ప్రశ్నించాలని వాళ్ళని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపైన మీ అభిప్రాయం? మంచిదే కదండి, చేస్తే మంచిదే అట్లా. బాల గంగాధర్ గారు ఈ పిటిషన్ వేయటం కరెక్టేనంటారా? వేయొచ్చండి, హక్కు ఉంది కదా ప్రజలకి. ఎవరైనా వేయచ్చు. పిటిషన్ వేయడానికి ఏముంది? కోర్టు దాకా వెళ్ళినా కొట్టేయచ్చు. తెలియదు ఏముంటుంది కా ప్రభుత్వాల్లో. అంటే బాల గంగాధర్ తిలక్ గారు ఏమంటున్నారంటే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, వాళ్ళ కేసులు మొత్తాన్ని కూడా కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. జరగవచ్చండి, అట్లా కూడా జరగవచ్చు.